గాయ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి వార్ 2 ట్రైలర్ వచ్చేసి అయితే బీభత్సం అయితే సృష్టించింది సోషల్ మీడియాలో. ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అది కూడా చాలా అంటే చాలా పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు. అంటే మూవీకి ట్రైలర్ బాగా నచ్చింది అండ్ మూవీ ట్రైలర్కి మేము ఇంప్రెస్ అయ్యాము అని చెప్పి చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు. సో ఎటువంటి బ్యాడ్ ఫీడ్బ్యాక్ లేకుండా టైలర్ అయితే గుడ్ కట్ చేశారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. దీన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అండ్ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫుల్గా డామినేట్ అయితే చేసేసాడు ట్రైలర్లు అని చెప్పి ఇంకెక్కువ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మన తెలుగు వారికి ముఖ్యంగా మన తెలుగు స్టేట్లో ఉన్న ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ కావాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గారిని తక్కువ చేయకుండా చూపించడమే కావాలి. అండ్ ట్రైలర్లో చూసుకుంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫుల్ డామినేట్ చేసేసి అండ్ రుతిక్ రోషన్ చెప్పాలంటే ఒక స్టేజ్లో రుతిక్ రోషన్ విలన్, జూనియర్ ఎన్టీఆర్ గారు హీరో అండ్ రేంజ్లో అయితే ట్రైలర్లు అయితే చూపించారు. పర్ఫెక్ట్ కట్ అయితే చేశారు. ఇప్పుడు ఈ ట్రైలర్కి సోషల్ మీడియాలో ఎన్ని వ్యూస్ వచ్చినాయి దాని గురించి అయితే మాట్లాడదాం. మనం మాట్లాడుకుంటే కేజీఎఫ్ కానీ లేకుంటే సలార్ కానీ కల్కి కానీ అండ్ ఆదిపురుష్ కానీ ఈ మూవీస్ అన్నిటికి కూడా మనం చూసుకుంటే ట్రైలర్స్కి 100 మిలియన్ వ్యూస్ అండ్ చూసుకుంటే 90 మిలియన్ వ్యూస్ అయితే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే వాటికి ట్రైలర్ వచ్చేసి అయితే ఫుల్గా యాడ్లు వేసి అయితే రిలీజ్ అయితే చేస్తారు. దానికి యాక్చువల్ రీచ్ అనేది తెలియదు మనకి, వాటికి ఎంత ఉంది ఎంత వచ్చింది అనేది అయితే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైలర్ నేను చూడొద్దు అనుకుంటున్నా, లేకుంటే ట్రైలర్ వచ్చింది అనుకుంటే నాకు తెలియదు. బట్ వాళ్ళు యాడ్లు వేయడం వల్ల నీ టైం లైన్లోకి, నీ యూట్యూబ్ రీసెర్చ్లోకి ఫస్ట్ ఫేజ్లో వచ్చేస్తుంది అనమాట ట్రైలర్ వాళ్ళు యాడ్లు వేస్తే. సో అలాగే యాడ్లు వేసుకొని ప్రీవియస్గా ట్రైలర్కి 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వాటితో కంపేర్ చేయకండి. ఎందుకంటే వార్ 2 ట్రైలర్కి యాడ్స్ అనేవి అయితే వేయలేదు. హిందీ వేయలేదు, తెలుగు వేయలేదు అండ్ తమిళ వేయలేదు. ఏ లాంగ్వేజ్లో కూడా యాడ్స్ అయితే వేయలేదు. అండ్ వీళ్ళు ఒక్క యూట్యూబ్లోనే కాదు, ట్విట్టర్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ మొత్తం 4 ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ అయితే చేసేస్తారు. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో అయితే వేసేస్తారు. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా, వాళ్ళు యూట్యూబ్లో వచ్చే పెయిడ్ వ్యూస్కి కానీ వాటికి వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత ఒకటే, మూవీ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అయింది అండ్ ఎంతవరకు ఆర్గానిక్గా రీచ్ అయింది అనేది వాళ్ళైతే కన్సిడర్ అయితే చేశారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఆ ఆర్గానిక్గా అంత రీచ్ చూసుకుంటే మనకైతే బ్రహ్మాండంగా వచ్చిందనే చెప్పాలి. ఎస్పెషల్లీ యూట్యూబ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి అండ్ తెలుగు వర్షన్ వచ్చేసి అయితే 2 యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ చేశారు. ఫస్ట్ది వచ్చేసి యశ్రాజ్ ఫిలిమ్స్, ఆ మెయిన్ యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 24 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ సెకండ్ వచ్చేసి యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళది తెలుగు అని ఇంకో ఛానల్ అయితే ఉంటుంది, దాంట్లో కూడా రిలీజ్ చేస్తారు. దాని నుంచి కూడా దాదాపు 2.1 మిలియన్ వ్యూస్ అయితే రావడమే జరిగింది. సో టోటల్గా తెలుగు వ్యూస్ దాదాపు 25 మిలియన్స్ అయితే యూట్యూబ్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. అలాగే హిందీ వర్షన్ చూసుకుంటే దాదాపు 32 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఛానల్ రిలీజ్ అయితే చేశారు. అండ్ అలాగే తమిళ్ కూడా వచ్చేసి 2 ఛానల్ రిలీజ్ అయితే చేశారు. ఒకటి యశ్రాజ్ మెయిన్ ఛానల్లో, ఇంకోటి యశ్రాజ్ తమిళ్ ఛానల్లో. ఫస్ట్ మెయిన్ ఛానల్ వచ్చేసి దాదాపు 7 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ సెకండ్ ఛానల్లో తమిళ్ వర్షన్లో వచ్చేసి దాదాపు 4 lakhs అయితే వ్యూస్ అయితే రావడమే జరిగింది. టోటల్గా యూట్యూబ్ నుండి వచ్చిన వ్యూస్ చూసుకుంటే 64 మిలియన్ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఓన్లీ యూట్యూబ్ నుంచి 64 మిలియన్ వ్యూస్ అన్ని లాంగ్వేజ్లు కలిపి అయితే రావడం అయితే జరిగింది. అండ్ యూట్యూబ్ ఇది ఆర్గానిక్ వ్యూస్ గైస్. 64 మిలియన్ వ్యూస్ అంటే దాదాపు 6 కోట్ల మంది ఓన్లీ యూట్యూబ్లో క్లియర్ కట్గా చూడడమే జరిగింది, ఎటువంటి యాడ్స్ లేకుండా ట్రైలర్ చూడాలని చెప్పి వాళ్ళ టైం లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూసిన వ్యూస్ ఇవన్నీ. అండ్ అది చూసుకుంటే ట్విట్టర్లో కూడా తారకన్న తన హ్యాండిల్ అయితే పోస్ట్ అయితే చేశాడు. తారకన్న హ్యాండిల్ నుంచి దాదాపు 1.4 మిలియన్ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే రుతిక్ రోషన్ హ్యాండిల్లో కూడా వేశాడు, దాని నుంచి కూడా 1.4 మిలియన్స్ అయితే రావడం జరిగింది. మొత్తం 3 ట్రైలర్లు తెలుగు, హిందీ, తమిళ్ మొత్తం 3 అయితే వేసేస్తారు ఇద్దరు కూడా హీరోస్. అలాగే హీరోని కూడా వేస్తారు, దాదాపు 100K వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు అయితే వేస్తారు మెయిన్గా, వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 3.5 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. టోటల్గా ట్విట్టర్ నుండి చూసుకుంటే 6.4 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. ఓన్లీ ట్విట్టర్ నుంచి 6.4 మిలియన్ వ్యూస్ అయితే వార్ 2కి అయితే రావడం, వార్ 2 ట్రైలర్కి అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే మెయిన్గా మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దీంట్లో రీచ్ బాగా అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ అనేది అయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఇప్పుడు. సో దాంట్లో రీచ్ అయితే బీభత్సంగా ఉందని చెప్పాలి. మొత్తం జూనియర్ ఎన్టీఆర్ గారు, రుతిక్ రోషన్, యశ్రాజ్ ఫిలిమ్స్ అండ్ ఖైరా మొత్తం 4 అకౌంట్లు కలిపి ఒకే విధంగా అయితే రిలీజ్ అయితే చేశారు. ఇన్స్టాగ్రామ్ నుంచి దాదాపు 3 వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ 3 వీడియోలకు కానీ దాదాపు 35 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. 35 మిలియన్స్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ నుంచి వ్యూస్ అయితే రావడం జరిగాయి.
అండ్ అలాగే ఫేస్బుక్ నుండి చూసుకుంటే దాదాపు 5.4 మిలియన్స్ అయితే రావడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు అలాగే రుతిక్ రోషన్ గారు రిలీజ్ అయితే చేశారు. అండ్ కిరణ్ అద్వానీ గారు అయితే ఫేస్బుక్లో అయితే అప్లోడ్ అయితే చేయలేదు. ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ మొత్తం 2 యాడ్ చేసి చూసుకుంటే దాదాపు 40 మిలియన్స్ అయితే రావడం జరిగింది. 40 మిలియన్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడే మీరు చూసుకోవచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్, ట్విట్టర్ మొత్తం 4 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసుకుంటే టోటల్గా మనకు వచ్చింది 110 మిలియన్స్ అయితే రావడం జరిగింది. 110 మిలియన్ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది సోషల్ మీడియా మొత్తం అన్ని ప్లాట్ఫామ్లో. ఇది ఒక విధంగా ఆర్గానిక్ రీచ్లో ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా మనం నాగవంశీ గారు కానీ లేకుంటే దిల్ రాజు గారు కానీ చెప్పడం జరిగింది, మేము వ్యూస్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాము ఎక్కువ వ్యూస్ రావాలని చెప్పి. బట్ దానివల్ల మాకు మూవీ ఎంత రీచ్ అవుతుందో మాకైతే తెలియట్లేదు. బట్ ఇప్పుడైతే నేను ఈ మూవీకి నేను పెయిడ్ వ్యూస్ అయితే ఇవ్వట్లేదు అండ్ యాడ్స్ వేయట్లేదు అని చెప్పి వాళ్ళిద్దరు రీసెంట్గా చెప్పడం జరిగింది. సో ఎటువంటి యాడ్స్ లేకుండా ఇండస్ట్రీలో అని అంతెందుకు గైస్, రీసెంట్గా హరిహర వీరమల్లు రిలీజ్ అయితే చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసిన డే 1 వచ్చేసి దాదాపు 50 మిలియన్స్ వ్యూస్ వచ్చి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది. కలెక్షన్స్ ఎంత వచ్చాయి? అదే దేవరా మూవీ ట్రైలర్ చూసుకుని దాదాపు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి డే 1. కలెక్షన్స్ ఎంత వచ్చాయి? దేవర 172 crores అండ్ ఇప్పుడు హరిహర వీరమల్లు దాదాపు 70 కోట్లే, 100 కోట్ల తేడా ఉంది. సో ఇక్కడే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా, యూట్యూబ్లో పెయిడ్ వ్యూస్ పెయిడ్ ఎంత వచ్చినా ఎంత వ్యూస్ వచ్చినా కూడా యూజ్ అయితే లేదు. ఆర్గానిక్గా ఎంత రీచ్ వచ్చింది అండ్ జెన్యున్గా ఎంతమంది చూడాలనుకుంటున్నారు మూవీని అని దాన్ని మెయిన్గా కన్సిడర్ అయితే చేసుకుంటున్నారు. సో దాని విధంగా పార్ట్ 2కి అయితే బీభత్సమైన అయితే వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ బ్లాస్ట్ అనేది చెప్పాలి, 100 మిలియన్ వ్యూస్ ఎటువంటి యాడ్స్ లేకుండా రావడం అనేది అయితే గ్రేట్ అనేది చెప్పాలి. మరి దీని మీద మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏమంటారు కింద కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఒకటే, యూట్యూబ్లో యాడ్లు వేసుకొని ఎన్ని వ్యూస్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ నెంబర్స్ అయితే కనిపించవు. ఎందుకంటే మనము కేజీఎఫ్ కానీ పుష్ప కానీ యాడ్లు వేసుకున్నారు అండ్ వ్యూస్ ఎక్కువ వచ్చాయి అండ్ బాక్స్ ఆఫీస్ కూడా బాగా పర్ఫామ్ చేసాయి. వాటిని ఎగ్జాంపుల్గా వాటిని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే అవి సీక్వెల్ మూవీస్, పార్ట్ 2 మూవీస్గా వచ్చాయి, బీభత్సమైన హైప్తో వచ్చాయి. వార్ 2 మూవీ సీక్వెల్ మూవీ అయినప్పటికి కూడా ఈ మూవీకి బీభత్సమైన హైప్ లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ప్రాజెక్ట్లోకి వచ్చారో అప్పటి నుంచి బీభత్సమైన హైప్ అయితే క్రియేట్ అయితే అయింది. ఎందుకంటే వార్ అనేది దాదాపు 7 years 6 years బ్యాక్ వచ్చిన మూవీ. సో దానికి సీక్వెల్గా బంచ్ ఆఫ్ మూవీస్ వచ్చిన తర్వాత వస్తుంది కాబట్టి ఆడియన్స్లో కొంతవరకు ఈ మూవీ మీద అవగాహన అనేది తక్కువగా అయితే ఉంటుంది. ఈ సీక్వెల్ ఎదురు చూడాల్సిందా క్లిఫ్ హ్యాంగర్ కూడా పెద్దగా పెట్టలేదు వాళ్ళు అప్పుడు. సో వాళ్ళు ఈ స్పై యూనివర్స్ని డెవలప్ చేసుకుంటూ స్టెప్ బై రుతిక్ రోషన్, దాని సల్మాన్ ఖాన్ గారు, షారుఖ్ ఖాన్ గారు అండ్ వీళ్ళందరితో ఒక్కొక్క మూవీ తీసుకుంటూ రీసెంట్గా పఠాన్ మూవీ 1000 కోట్లు కొట్టేసరికి టైగర్ 3 తీశారు సల్మాన్ ఖాన్ గారితో. ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచినా కూడా దాదాపు 300 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో ఈ స్పై యూనివర్స్ అనేది ఒక మినిమం బాక్స్ ఆఫీస్ నెంబర్స్ అయితే వస్తాయని అయితే గ్యారంటీ అయితే ఉంది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఇప్పుడు వార్ 2 కూడా బీభత్సమైన హైప్తో స్టార్ట్ కాకపోయినా ఇప్పుడు బీభత్సమైన హైప్తో అయితే రిలీజ్ అయితే అవబోతుంది. మీకు క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలు అన్నీ క్లియర్గా మీకు చెప్తాను.